వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామన్నారు. సిచ్యువేషన్ చూస్తే అట్లా కనిపిస్తలేదు. జీవోలో ఒకటి ఉంది, ఇంప్లిమెంటేషన్లో ఒకటి ఉంది అనేటువంటి ఆందోళన ఉంది క్షేత్రస్థాయిలో. దాదాపు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది మొదటి దఫాకి సంబంధించి. అసలు ఏం జరుగుతుంది మాట్లాడడం బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు మాట్లాడడం. ఆర్ కృష్ణయ్య గారు, ప్రభుత్వం చెప్పింది మొదట్లో చేస్తామని చెప్పారు, 42% చట్టబద్ధతతోటే స్థానిక ఎన్నికలకు పోతామన్నారు. కానీ అట్లా లేదు. బీసీలను పచ్చి దగా చేసింది, మోసం చేసింది. 42% స్థానిక సంస్థలు ఇస్తాం, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లు, మున్సిపాలిటీలు అని చెప్పి 2 ఏళ్లుగా బుకాయించింది. వాగ్దానం చేసింది, దేశానికి రోల్ మోడల్ అన్నది, అనేక రకాలుగా వాగ్దానాలు చేసింది. తీరా కోట్ల స్టే ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, కోట్ల ఓ మాట చెప్పింది, మేము ఎన్నికలకు పోతాము టెంపరీగా. అరే కోట్ల కేసు నడుస్తుంటే ఎన్నికలకు ఎట్లా పోతావు, నీ చిత్తశుద్ధి ఏంటిదని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అక్కడ ఆ మోసం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము దశల వారీగా మనం పరిశీలిస్తే మోసము, కుట్ర కనిపిస్తుంది. మొట్టమొదట అది మీరు రేవంత్ రెడ్డిని కలిసిరు, గతంలో మాట్లాడిరు. అసలు అప్పుడు ఏమన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? ఇప్పుడు ఏమన్నా, నువ్వు సెంట్రల్ తీయాలి, రాజ్యాంగాన్ని సవరించాలంటున్నావు, జీవోది సరిపోతుంది అన్న. జీవో తీశాడు, రాజ్యాంగం ప్రకారం జీవో తీశారు. నా ఇంప్లిమెంట్ చేసే దశలో కోర్టుల కేసు పడ్డది, ఆగిపోయింది. అయితే జీవోకు బలమైన జీవో, అది రాజ్యాంగ పద్ధతి ఉంది, అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, చట్టబద్ధత ఉంది, న్యాయపరమైన అవరోధాలు లేకుండా జనాభా లెక్కలు తీశారు. ఇవన్నీ ఉండగా ఆ జీవో ఎట్లా స్టే వస్తుంది? జీవో స్టే వచ్చింది, ఫైనల్ అయినాక ఆగాలే కదా. మేము ఎన్నికలకు పోతామని అఫిడవిట్ ఫైల్ చేశారు. ఇదే నా మీ చిత్తశుద్ధి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజనే డైరెక్ట్గా ప్రభుత్వాన్ని తప్పుపడతా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఎట్లా, ఎందుకు తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి? ఇక్కడ మీరు వాళ్ళ చిత్తశుద్ధి చూడండి. ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వం నియమించిన క్వాసీ జ్యుడిషియల్ అధికారాలు కలిగిన బీసీ కమిషన్ జీవోల తప్పులున్నాయి, ఇంప్లిమెంటేషన్ తప్పు చేస్తున్నారు అని ఆయననే చెప్పాడు. అయినా ప్రభుత్వం స్పందన లేకపోతే ఎట్లా? ఇంత సిగ్గుదప్పిపోతారా? మాట్లాడే పరిస్థితి లేదు, మంత్రులు ఎవరు మాట్లాడతలేరు దీని మీద. ప్రభుత్వం ముఖ్యమంత్రి సిగ్గుంటే రాజీనామా చేయాలి. మంత్రులు అందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ తిరుగుబాటు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత బీసీలకు అన్యాయం చేస్తుంటే మీరు ఎట్లుకుంటారు? అరే బీసీ కమిషన్ చెప్తుంది, కోర్టులు చెప్తున్నాయి, పబ్లిక్లు చెప్తున్నాయి, 130 బీసీ కులాలు చెప్తున్నాయి, బీసీ సంఘాలు చెప్తున్నాయి, ప్రముఖులైన నాయకులు చెప్తున్నారు, పార్టీలన్నీ చెప్తున్నాయి. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఇట్లా చేయడం అనేది చాలా దుర్మార్గం. వైఖరి మార్చుకోవాలి. కృష్ణ గారు, ఒకటి ఫైనల్గా, ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్రం యాక్చువల్గా బగ్గుమనాలి. ఎట్లాంటి సిచ్యువేషను ఎందుకు రావట్లేదు? ఏం జరుగుతుంది? అంతటా జిల్లాలంతా ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు, దాదాపు 150 చట్టాలు చేస్తున్నారు, ఇంకా చేస్తారు. హైదరాబాద్లో రోజు చేస్తున్నాం, మీరు చూస్తున్నారు. రోజు ధర్నాలు, రోజు ర్యాలీలు, నిన్న జరిగింది, మొన్న జరిగింది, ఎవ్రీడే జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వంకు ఇంత ఉద్యమాలు జరుగుతుంటే కూడా ప్రభుత్వం స్పందించకపోవడం, ఇంత సిగ్గుదప్పిన ప్రభుత్వాన్ని నేను 50 ఏళ్లలో చూడలేదు. ఏం చేయబోతా ఉన్నారు ఫర్దర్గా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఏం కార్యాచరణ ఏముంది? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఇక కాంగ్రెస్ పార్టీకి ఇక ముందు పోటీ చేయము, ఎన్నికలు వద్దు, మాకు అధికారం వద్దు, ఎమ్మెల్యేలు వద్దు అనుకుంటే ఇట్లే సిగ్గుదప్పి ఉండాలి. ఇవే చివరి ఎన్నికలు కాంగ్రెస్. ఢిల్లీ కార్యాచరణ అంటారు, ఏం చేయబోతుంది? ఢిల్లీలో కూడా ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి 240 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ పార్లమెంట్ రేజ్ చేయాలి, బైకాట్ చేయాలి, లేదా ప్రైవేట్ బిల్ పెట్టాలి, పెట్టి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇది కాంగ్రెస్కు సిగ్గు లేదు, అవసరమైతే మంత్రులంతా కూడా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ చేస్తాం అన్ని పార్టీకి సంబంధించిన బీసీ సంఘాల నాయకులతో అనేటువంటి హరికృష్ణ చేస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పచ్చి దగా చేసింది, మోసం చేసింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు లేదు అంటూ హరికృష్ణ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.